నమస్కారం వెల్కమ్ టు మన తెలుగు టీవీ న్యూస్ 6 minutes 24 న్యూస్. అహంకారానికి ప్యాంటు షర్టు వేస్తే జగన్, మంత్రి నారా లోకేష్ ఆగ్రహం. చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ఇచ్చాం, మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రకటన. కాంగ్రెస్లో రెడ్లదే రాజ్యం, సంచలన ఆరోపణలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కి గౌడ్. రేవంత్ రెడ్డికి చంద్రబాబును ప్రశ్నించే దమ్ము లేదు, హరీష్ రావు ధ్వజం. త్వరలో ల్యాండ్ గ్రాబింగ్ ప్రొవిజన్ బిల్లు, ఢిల్లీలో మీడియాతో సీఎం చంద్రబాబు వెల్లడి. భూమిపైకి ఎప్పుడు వస్తామో తెలియట్లేదు, భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ ప్రకటన. జనసేన ఒక అవినీతి కుటుంబ పార్టీ, పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డ కేఏ పాల్. అమెరికా ఈజ్ బ్యాక్, కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ స్పష్టీకరణ. భూములు అమ్మితే కానీ సర్కార్ నడవని పరిస్థితి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం. త్వరలో మన ఆర్థిక వ్యవస్థ $5 ట్రిలియన్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టీకరణ. డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం, విజయ్ ప్రకటన. బందీలను విడుదల చేయకపోతే గాజాను నాశనం చేస్తా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీరియస్ వార్నింగ్. జనాభా ప్రాతిపదికన పునర్విభజన సమంజసం కాదు, బీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్. కోడికత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువ, జగన్పై మంత్రి నాదెండ్ల సెటైర్లు. బీఆర్ఎస్ వల్లే గోదావరి బేసిన్లో ఇబ్బందులు, మండిపడ్డ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి. ఉద్యోగులకు ఓలా షాకింగ్ న్యూస్, 1000 మందిపై వేటుకు సిద్ధం. విదేశీ విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్న డాలర్, భారంగా మారిన చదువులు. అమెరికాతో ఎలాంటి యుద్ధానికైనా మేం సిద్ధం, చైనా హెచ్చరిక. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ హవా, 2 స్థానాలు కైవసం. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ శంకుస్థాపన, భూమి పూజలు చేసిన నారా భువనేశ్వరి. ఏపీలో వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు, 5గురు మృతి. ఇంటర్ ప్రశ్నపత్రంలో తప్పులు, ఇబ్బందులు గురైన విద్యార్థులు. పీపీపీ మోడల్తో నష్టం లేదు, మంత్రి సత్యకుమార్ వెల్లడి. నియోజకవర్గాల పునర్విభజనను 30 ఏళ్లు వాయిదా వేయాలి, తమిళనాడు అఖిలపక్ష సమావేశం ఏకగ్రీవ తీర్మానం.